తెలుస్తుంది ఏంటంటే కొంచెం డెమోక్రటిక్గా అడుగులు పడుతున్నాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశం పిలిచి ఉన్న 10 మందిని పిలిచి మాట మంచి చెడు అన్నీ మాట్లాడుకోవటం జనరల్గా పార్టీలో మనం చూడడం. అలాంటి పార్టీలో ఆ డెమోక్రటిక్ అప్రోచ్ నెమ్మదిగా కనిపిస్తోంది. శివరాం ప్రసాద్ గారు ఏమంటారు? ఒకసారి ఆయన మాట్లాడిన చూసి మీ దగ్గరకు వద్దాం. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా, ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. జగనన్న 2.0 పార్టీ జగనన్న 2.0 ఇప్పటిదాకా ఉపయోగపడలేదు, ఇక మీద ఉపయోగపడే కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అంటే ఓపెన్గానే కన్ఫెస్ అయ్యారు. అంటే ఒక పరిమిత సెక్షన్సా, పరిమిత వర్గాలకు మాత్రమే ఇప్పటి వరకు మేము సహాయపడుతూ వచ్చాం అనేది అన్యాపదేశంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే బాధితులు ఎవరైనా, పోలీసు బాధితులు, ప్రభుత్వ బాధితులు ఎవరైనా ఉంటే వారి వర్గానికి చెందిన వాళ్ళు, ఆ కోటరీ ఉంటుంది కదా, ఆ కోటరీకి అప్రోచ్ అవ్వగలిగిన వాళ్ళు, లేకపోతే కోటరీని మాత్రమే గుర్తించిన వాళ్ళకి మాత్రం ఇప్పటివరకు ఏదో వాళ్ళకి తోచిన స్థాయిలో న్యాయ సాయం చేస్తూ వచ్చారు. ఏదో నిలబట్టమో కాసేపు వెళ్ళి మాట్లాడటం. ఇప్పుడు అలా కాదు, అందరూ కావాలి అనే ఒక దృక్పథం ఆయన మాటల్లో కనిపించింది. ఏమంటారు? ఒక మంచి ప్రయోగమే నిజం చెప్పాలంటే. పార్టీకి సంబంధించి పార్టీ పరంగా ఒక యాప్ తీసుకురావడం అనేది మంచి ప్రయత్నమే. అయితే ఏంటంటే ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నాను. ఎవరైనా సరే ఒక కార్యకర్త లేకపోతే ఒక చిన్న స్థాయి నాయకుడు వాళ్ళ అగ్రనాయకుడితో డైరెక్ట్గా ఇది కలవాలని లేకపోతే పర్సనల్గా మీట్ అవ్వాలని కోరుకుంటాడు తప్ప ఈ యాప్ల్లోనూ లేకపోతే ట్విట్టర్లోనూ కలిస్తే మనిషి స్వయంగా కలిసినంత అనుభూతిను లేకపోతే అంత ఎఫెక్ట్ మాత్రం ఉండదు. దీన్ని ఎంతవరకు ఫాలో అవుతారు? ఈ యాప్ తీసుకొచ్చారు, దీంట్లో ఏమన్నా మీకు బయట నుంచి ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులు, బాధలు, లేకపోతే కాన్స్టిట్యున్సీ లెవెల్లోనో గ్రామ స్థాయిలోనో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పారనుకోండి, దాన్ని ఫాలో అయ్యి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే మెకానిజంని డెవలప్ చేస్తారో చేయదా? ఆ మెకానిజం డెవలప్ చేయకపోతే అది ఊరికే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఊరికే వాళ్ళ బాధలు చెప్పుకోవడం తప్ప దాని మీద ఏమి చర్యలు లేకపోతే ఇది అవుతుంది. అట్లాగే విత్ ఇన్ ది పార్టీ ఆ నాయకుల మీద లేకపోతే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల మీద లేకపోతే స్థానిక నాయకుల మీద ఉన్న దాన్ని కూడా ఇబ్బందులను కూడా వాళ్ళు పార్టీ యాప్లో పెడతారు. ఖచ్చితంగా జరుగుతాయి ఇవి కూడా. అప్పుడు ఏ విధంగా దాని మీద చర్యలు ఉంటాయి, ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక విధంగా చెప్తే ఒకటి తప్పు ఏంటంటే, మనం పెట్టిన కంటెంట్ తీసేస్తున్నారని. సోషల్ మీడియాలో కంటెంట్, దాని మీద ఆ కంటెంట్ అశ్లీలంగా ఉందనో లేకపోతే ఏదో కొన్ని కండిషన్స్ ఉంటే ఇది ఇట్లా ఉంది అని రిపోర్ట్ ఇస్తే తప్ప దాన్ని తీరు. కొన్ని ఫేక్ వీడియోలు పెడుతున్నారు. ఫేక్ అని తేలిన తర్వాత తీసేస్తారు ఖచ్చితంగా. ఆ ఫేక్ వీడియోలు ఎందుకు పెట్టాలి? అసలు ఫేక్ ఎందుకు మీరు ట్రై చేయాలా? ఇది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి,
ఇవాళ మీరు ఇందాక అంటున్నారు మార్పు వచ్చింది అని. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ అధికారంలో లేనప్పుడు మార్పు వస్తుంది. అధికారం లేనప్పుడు కార్యకర్తలే గుర్తొస్తారు. అధికారం లేనప్పుడు కార్యకర్తలు కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్త ఎక్కడ ఉంటాడంటే గేటు దగ్గర కూడా ఉండడు, దరిదాపుల్లో కూడా ఉండడు. ఒక చిన్న సబ్మిషన్ శివరాం ప్రసాద్ గారు మీరే మాట్లాడండి. చిన్న సబ్మిషన్. ఇక్కడ ఒక మినహాయింపు ఉందండి. చంద్రబాబు గారిని కలవటానికి వెళ్తే పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఆయన వింటారు బాబు 10 నిమిషాలు. మీరు ఆయన అధికారులు లేనప్పుడు ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటాడు. ఏది కార్యకర్తల దగ్గర, మీ నాయకులు కోటరీల దగ్గర విషయం పక్కన పెట్టండి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ 5 ఏళ్ల పాటు పెద్ద ఇది కదా, చైనా వాళ్ళు కదా ఆ లోపలికి వెళ్ళాలంటే. దాన్ని దాటి వెళ్ళాలంటే పైనకి నిత్యం వేసుకొని వెళ్ళాలి, దూకాలి, లేకపోతే కోటరీని బెత్తలు ఆడుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం 10% మార్పు. వాసుదేవన్ గారు ఒక్కడే ఈ ఆకర్షణ, ప్రజాకర్షణ నాయకులకు వచ్చే ఇబ్బంది అయింది. వాళ్ళ చుట్టూ వాళ్ళకి తెలియకుండానే ఒక గోడ కట్టేస్తారు. ఆ గోడకు దాటి రావాలంటే ఎక్కడెక్కడో ఎవరెవరో సమర్పించుకోవాల్సి వస్తుంది. మనం చూసాం ఆయనకి సంబంధించి ఈ మధ్యన పిఎంఎల్ ఎవరి మీద కూడా దాడులు జరిగితే అక్కడ ఏం చెప్పారు, ఆయన్ని కలవటానికి కూడా ఛార్జెస్ ఇదైంది అని. ఆ దరిద్రం అన్ని పార్టీల్లో ఉంది. తెలుగుదేశం కూడా మినహాయింపు ఏం కాదు. తెలుస్తుందా అంటే తెలీదు. వాళ్ళకి తెలియకుండానే, ఆ ముఖ్యమైన నేతకు తెలియకుండానే, వాళ్ళకి తెలియకుండా ఒక కవచం ఏర్పడిపోతుంది. బయట వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయి, కార్యకర్తలకి వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయి. ఇప్పుడు లేకపోతే అన్ని వేల కిలోమీటర్లు ప్రజల్లో నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా తనకు తనే ఒక 4 గోడల్లో ఉండిపోవాల్సిన అవసరం వచ్చింది. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్ర చేశారు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఇవాళ కలవాలంటే పాదయాత్రలు నార్మల్ గా కలిసే అవకాశం ఉన్నది. ఇవాళ కలవలేకపోతున్నారంటే కార్యకర్తల కారణం ఏంటి? నేను ఇందాక నుంచి అందదే, ఒక కార్యకర్తకి మామూలు కార్యకర్తకి వాళ్ళేనండి పిల్లర్స్ అనేవాళ్ళు, పార్టీ పిల్లర్స్ అనేవాళ్ళు కార్యకర్తలే. కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడిని కలవాలనుకున్నాడు తప్ప అతనికి ఏమి స్వార్థం ఉండదు, లేకపోతే డబ్బు ఉండదు, ఏముండదు. అతనే కాలిపోతా, అతనే ఖర్చు పెట్టుకుంటా, అప్పు చేసో సప్పు చేసో పార్టీ కోసం నాయకుడి కోసం కష్టపడే కార్యకర్త ఉంటాడే. ఆ కార్యకర్తను కూడా మనం కలవలేకపోతే, ఆ కార్యకర్తను కూడా యాప్ ద్వారానో లేకపోతే సోషల్ మీడియాలోనో కలవాలనుకుంటే అసలు పార్టీ ప్రయోజనం ఏంటి? పార్టీ మనం ఎందుకు పెడుతున్నాం? ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు డైరెక్ట్ ఆయనకి గ్రామ స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేది, ప్రజలేమనుకుంటున్నారని ఫీడ్బ్యాక్ వచ్చేది. అందుకని అందరినీ ఏది ఒక విప్లవాత్మకమైన డెసిషన్స్ తీసుకోగలిగాడు. ఆయన ఏది అవసరమో, ప్రజలకు ఏది అవసరమో తెలుసుకోగలిగాడు. ఆయనైనా రాజశేఖర రెడ్డి గారైనా ఆల్మోస్ట్ సిమిలర్ జనాల దగ్గరకు వచ్చేప్పుడు. అవును, అది ఎందుకు లోపిస్తుంది ఇవాళ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అపోజిషన్ లీడర్ అయినా జనాకర్షణ నాయకుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయనకుండే ఇది విజన్ ఆయనకుంది, డెవలప్మెంట్ యాక్టివిటీ ఆయనకుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయనకుండే విజన్, ఆయనకుండే ఆకర్షణ ఆయనకుంది. వీళ్ళు ప్రజల నుంచి ఎందుకు దూరం అయిపోవాలి? అధికారం రాగానే ప్రజల నుంచి ఎందుకు దూరం అయిపోవాలి? ప్రజలతో ఎందుకు మమేకం అవ్వరు? జస్ట్ ఏదో వెళ్ళిపోయి ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఒక 10 మందిని కలవటం కాదు. నార్మల్ గా ప్రజలతో మీరు మమేకం అయ్యే అవకాశాన్ని కోల్పోవటం వలన అధికారం కోల్పోతున్నారు మీరే. దానికి కారణం ఏంటి? ఎవరో 4 అధికారులు చెప్పిందో, లేకపోతే ఎవరిలో చెప్పిందో, ఏది మన ఐఏఎస్లు ఐపీఎస్లు మనకు నచ్చే విధంగా వాళ్ళు చెప్తారు తప్ప, ఇది వరకటి తరం ఐఏఎస్లు ఐపీఎస్లు ఏది తప్పు జరిగినా వెళ్ళి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పే తరం వేరు. ఇవాళ ఆ తరం లేదు. ఇవాళ ఏంటంటే గాలివాటంగా వెళ్ళిపోయి తప్పులు చేస్తా, వాళ్ళు సంపాదించుకుంటా, మనం సంపాదించుకోవాలనే పద్ధతిలో ఉన్న చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.